సుందరయ్య నగరంలో మన సున్నరాజు గారి 4వ వర్ధంతి ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. సున్నరాజు గారు అంటే మీకు అందరికీ పెద్దగా తెలియదు కానీ 3 సార్లు భద్రాచలం నియోజకవర్గంలో పార్లమెంటుగా ఎమ్మెల్యేగా గెలిచారు. వీడియోనే 3 సార్లు గెలిచారు. అసెంబ్లీలో అతను పోతే అక్కడున్న అధికార పార్టీ వాళ్ళు మొత్తం కూడా సున్నరాజయ్య గారు వచ్చిందంటే అసెంబ్లీలోకి ప్రజల సమస్యలు ఏం పట్టుకొచ్చిండో, ఏం నిలదీచ్చడో, ఏం అడుగుతాడో అనే యొక్క అధికార ప్రభుత్వానికి గుండెలలో దడబుట్టించే విధంగా సున్నరాజయ్య గారు అసెంబ్లీలో మాట్లాడేవాడు. అదే కాకుండా భద్రాచలానికి, గోదావరికి కరకట్ట కోసం ఆయన అనేక పోరాటాలు చేయటమే కాకుండా ఆ కరకట్ట నిరాశ్రితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి సున్నరాజయ్య గారు భద్రాచలం నుంచి వాజేడు ఈ ప్రాంతాలు మొత్తం కూడా పోలవరం దాకా పాదయాత్ర చేసిన చరిత్ర సున్నరాజయ్య గారికి ఉంది. పాదయాత్ర ద్వారానే మరి ఆ ప్రాంతం ముంపు గ్రామాలకు అన్నింటి కూడా ప్యాకేజీ రావటం కానీ, ఆ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు రావటం కానీ జరిగింది. అంటే పాదయాత్రతో పాటు నిరాహార దీక్షలు కూడా చేసిన చరిత్ర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సున్నరాజయ్య గారికి దక్కుతుంది. అందుకోసం అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సున్నరాజయ్య గారి నిత్యం ఆదివాసీ గిరిజనుల కోసం నిరంతరం పోరాటం చేయటమే కాకుండా వారికి యొక్క కొట్టుకున్న భూమి పట్టాలు వచ్చేంత వరకు పెద్ద ఎత్తున పోరాట ఉద్యమంలో ఉన్నాడు. 2005 అవతల ఎవరైతే గిరిజనులు, ఆదివాసీ గిరిజనులు పోడు సాగు చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో గిరిజన రైతులకి అందరికి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయటం, వాళ్ళకి ఆ పాస్బుక్లు వచ్చేదాకా పోరాటంలో మరి నిలబడిన వ్యక్తి సున్నరాజయ్య గారు. అదే కాకుండా తునికాకు విషయంలో కానివ్వండి, ఆ ప్రాంతంలో వ్యాపారస్తుల విషయంలో కానివ్వండి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా సమస్యలపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాట ఉద్యమాలలో, పాదయాత్రలలో తిరిగిన చరిత్ర సున్నరాజయ్య గారికి ఉంది. ఇవాళ భద్రాచలం నియోజకవర్గంతో పాటు మన యొక్క సారపాక, బురంపాడు ప్రాంతంలో కూడా ఏదైనా సమస్య వచ్చిందంటే రాజయ్య గారు ఇలాంటి సమస్య వచ్చిందని పార్టీ ద్వారా చెబితే వెంటనే ఈ ప్రాంతాన్ని కూడా వచ్చి మన సమస్యలపైన పరిష్కారం చేసే విధంగా ముందుకు వచ్చిన వ్యక్తి సున్నరాజయ్య గారు. కానీ 2020లో కరోనా మహమ్మారి అది ఏమంటూ వచ్చిందో ఈ దేశంలో మొత్తం కూడా కరోనా మహమ్మారితోటి వందలాది వేలాది ప్రజల్ని మట్టి గడిపించిన కరోనా టైంలో సున్నరాజయ్య గారు కూడా అదే రోజున కరోనాకి చనిపోవడం అనేది జరిగింది. అంటే ఆయన ఎంత నాకు ప్రమాదం వస్తుంది అనేది కూడా ఆయన తెలుసుకోలేకపోయిండు. అయినా నన్ను ఏం చేస్తుంది, నేను ఒక గిరిజన బిడ్డని, ప్రజల మనిషిని, ప్రజల తరపున పోరాటం చేస్తాను, ఈ మహమ్మారి కరోనా నన్నేం చేయగలిగిద్దని కొంత ధైర్యంతో కూడా ఉండి కూడా ఆయన ఎంతో పోరాటం చేసిండు. అయినా దక్కకుండా మనకి పోయాడు. అందుకోసం ఆయన ఆశయాలని, ఆయన ఏదైతే ప్రజల కోసం పనిచేసిండో, ఏదైతే ఆయన ప్రజల తరపున నిలబడ్డాడో, ఏదైతే భూమి కోసం, భుక్తి కోసం, అదే రకం ఇంటి స్థలాల కోసం, అదే రకం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పెద్ద ఎత్తున ఉద్యమించి పోరాటం చేసి సిపిఎం పార్టీలో అనేకమైన ఉద్యమాలలో పాల్గొన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఆశయాలని మనం ఖచ్చితంగా సిపిఎం పార్టీగా ఇక్కడ బూరంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తిని మనం ప్రతి సంవత్సరం కూడా సుందరయ్య గారి యొక్క నగరంలో ఎవరు జరుపుకుంటున్నాం అంటే చాలా గ్రేటు. ఇక్కడ ఉన్న శాఖ 2 శాఖలు కలిపి జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడకు హాజరైన ప్రజలందరూ కూడా సరే అనేక కార్యక్రమాలు వచ్చినా కానీ ఏదేమైనా కానీ మన సుందరయ్య గారి నగరంలో మనం ఇక్కడ పెట్టుకుని రాజయ్య గారు వర్ధంతి జరుపుకోవడం సంతోషకరమైన విషయం. అందుకోసం భవిష్యత్తులో ఇప్పుడు మనం చేయాల్సింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అని పెట్టిండు. ఈ 6 గ్యారంటీలు దాని మీద మన రాజయ్య గారి లాగా పోరాటం చేసిన మనం చేయాల్సిన అవసరం ఉంది. అది ఎందుకనంటే మహిళలకి 2500 ప్రతి నెల వేస్తానని హామీ ఇచ్చిండు. ఇంత మటుకు అమలు కాలేదు, అది చేయట్లేదు. అదే రకంగా కరెంటు 200 యూనిట్లు కాల్చిన వాళ్ళకి అందరికీ ఫ్రీ అని చెప్పిండు. అవి ఇంకా కొంతమందికి రాలేదు. ఇంకా కొంతమంది దరఖాస్తులు పెట్టుకునే కొత్త వాళ్ళు ఉన్నారు. పెట్టుకున్న వాళ్ళు కూడా ఆన్లైన్లో కరెక్ట్గా ఆ రోజున కొత్త పిల్లగాళ్ళ ద్వారాగా మరి ఆన్లైన్ చేయించడం వల్ల సక్రమంగా ఆన్లైన్ కాకపోవడం వల్ల కొంతమంది కాక ఇబ్బంది కూడా పడుతున్నారు. కరెంటు ఎవరైతే ఉన్నారో కరెంటు విద్యుత్ అధికారులు మరి ఇళ్ళకు వచ్చేసి మీరు కరెంటు బిల్లు కట్టకపోతే బాగోదని చెప్పి కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు బెదిరిస్తున్నారు. అందుకోసం మళ్ళీ వెంటనే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ
సర్వే పెట్టాలి, మళ్ళీ ప్రజాపాలన పెట్టేసి మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యుత్కి సంబంధించి, గ్యాస్కి సంబంధించింది. ఆ గ్యాస్కి కూడా సంబంధించి ఇవాళ ఆన్లైన్లో చేసిన దాని మీద ఇవాళ బ్యాంకులో సబ్సిడీ డబ్బులు వేస్తున్నారు, ఎవరికి కూడా డబ్బులు రావట్లేదు, ఆ డబ్బులు పట్టడం లేదు. 500 రూపాయలు గ్యాస్ అని పెట్టారు, సబ్సిడీ ఏం బ్యాంకుకి వేస్తున్నారు, ఆ బ్యాంకులోనూ డబ్బులు పట్టలేదు. అదేదో డైరెక్ట్గా 500కే గ్యాస్ కొనుక్కునే విధంగా ఇవాళ ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉంది. అయినా ఇంద్రమ్మ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తాము, తలం లేని వాళ్ళు తలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాము, తలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తాం, తలం లేని వాళ్ళకి 6 లక్షలు ఇచ్చేసి ఇల్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం దాన్ని చూసేలేదు. ఇవాళ 3500 ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే 3500 ఎవరికి వస్తాయి, ఎంతమందికి వస్తాయి? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 3000 ఇల్లు డబుల్ బెడ్రూమ్లను తీసుకొచ్చారు. అవి ఎక్కడ కట్టారో, ఎక్కడ పెట్టారో ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఈ మండలంలో. అందుకోసం ఈ మండలానికి ఎంత వస్తున్నాయి అనేది కూడా తెలియదు. అందుకోసం దీన్ని కనీసానికి బూరంపాడు మండలానికి కనీసానికి 5000 క్వార్టర్స్లు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తేనే తప్ప ఈ ప్రాంతంలో కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. అయినా అప్పటికి అందరికి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. 5000 క్వార్టర్స్లు ఇచ్చినా కానీ. అందుకోసం ఇవన్నిటిని కూడా అమలు చేయాలి. ఇవాళ దాంతోపాటు ఇవాళ ఉపాధి పనికి పోయే వాళ్ళకి అందరికీ 12,000 రూపాయలు వేస్తానన్నారు, ఆ డబ్బులు వేయలేదు. కానీ రైతులు మాత్రం 2 లక్షల రూపాయలు మాఫీ చేశారు. అదే రకంగా రైతు బంధువు కింద వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. పంట నష్టం పోతే నష్టపరిహారం ఇస్తున్నారు. ఎరువుల మందులు దగా చేస్తే వాడి మీద చర్యలు తీసుకుంటున్నారు. కానీ రెక్కాడితే డొక్కాడే కూలోడు ఉన్నాడు. ఈ అట్టడుగు వర్గాన్ని ఉన్న కూలోడికి కనీసానికి పనికి పోతేనే వాళ్ళ ఇంట్లో పీరులు వేసి వెళ్ళే పరిస్థితి ఉంది, వాళ్ళ ఇంట్లో కుటుంబం వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి మొత్తానికి కూడా మరి 12,000 రూపాయలు ఖచ్చితంగా వేయాలి. మహిళలు